నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే, భీమవరం డిఎస్పి జయసూర్య ఆయన వ్యవహారానికి సంబంధించి చాలా ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. చర్చ కూడా బాగా జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఆదేశాలు జారీ చేయటం. అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక డిఎస్పి స్థాయి అధికారిపై ఆ రకమైనటువంటి వ్యవహారం ఉండటం, పరిణామాలు చోటు చేసుకోవడం బహుశా మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నేనైతే. గతంలో ఎప్పుడు కూడా జరగల. ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భీమవరం డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి జయసూర్య ఆయన ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైతే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు, ఆయన మంచి ఆఫీసర్ అనేది ఒక ముద్ర పడింది. కాకపోతే భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనసేన నాయకులు పులవర్తి ఆంజనేయులు ఆయన విషయంలో కాస్త భిన్నంగా ఉంది ఈయన వ్యవహారం, డిఎస్పీ వ్యవహారం అనేది. అంటే ఆయన చెప్పిన మాట వినట్లేదు అని ఒక రకమైనటువంటి ఫిర్యాదు ఉంది. దీనివల్లే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారని. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయన సూక్ష్మంగా పరిశీలన చేయలేదు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. జయసూర్య ఒక రకంగా మనం ఈ సందర్భంలో ఈ టాపిక్ సంబంధించి సామాజిక వర్గం అవసరం లేదు, కానీ జయసూర్య డిఎస్పి ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి. అయితే ఆయనపై విచారణ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనే ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇదంతా ఒక పార్టీ పరంగా జరుగుతున్నటువంటి చర్చగా మారిపోయింది. ఇటువంటి క్రమంలో అసలు ఆయన జయసూర్య ఆయన పనిచేసినటువంటి పరిస్థితి కానీ తీరు కానీ ఏ విధంగా ఉంది అనేది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కాస్త వివరాలను సేకరించింది. ఇక్కడ మేము జనసేన అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆయన్ని మేము తప్పు పట్టట్లా, ఆయన చేసింది తప్పని కూడా అనట్లా. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది ఎవరికి తెలియదు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు, కొంతమంది పావులుగా మారుతున్నారు, కొంతమంది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు అనేది స్పష్టమవుతుంది. 1991లో ఎస్ఐగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏలూరు రేంజ్లోనే పనిచేశారు. ఆయన ఏలూరు రేంజ్కి సంబంధించిన అధికారి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన మీద కనీసం ఒక రిమార్క్ కూడా లేదు. అవినీతిపరుడని, అక్రమాలకు పాల్పడతాడని ఎటువంటిది కూడా లేదు. దీనికి సంబంధించి ఆయన ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఎస్పీ రంగంలోకి దిగారు. ఆయనపై మేము విచారణ చేస్తున్నాం, నివేదికను డిప్యూటీ సీఎం కార్యాలయానికి పంపిస్తాం అన్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, జయసూర్య ఆయన డిఎస్పీగా ఇటీవలే పదోన్నతిపై ఆయన కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో పనిచేసిన తర్వాత భీమవరం వెళ్ళారు. గతంలో కూడా 10 ఏళ్ల క్రితం దాదాపుగా సిఐగా ఆ ప్రాంతంలోనే భీమవరం రూరల్ సిఐగా పనిచేశారట. ఆయన చాలా మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. దాదాపుగా 34 ఏళ్ల పాటు ఆయన పోలీసు వృత్తిలో ఉన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, సేవా తత్పరత ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకి పేరుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి అటువంటి వ్యక్తిపై ఇటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది పోలీసు వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. బయటికి రానప్పటికీ ఏంటి మన పరిస్థితి, భవిష్యత్ కాలంలో పాలకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చివరకు ఒక గ్రామంలో వార్డు మెంబర్ కూడా మనల్ని శాసించేటువంటి స్థితిలో ఉన్నారు. ఎంతో కష్టపడి చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్గానో, ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక మంచి గ్రూప్ 2 ఆఫీసర్గా ఉన్నటువంటి వారిపై లేనిపోని ఆరోపణలు చేసి నిరాధారమైనటువంటి ఆరోపణలు,
దీనికి ఎక్కడా కూడా ఆధారం ఉండదు. కానీ ఏదో ఒకటి వచ్చింది కదా, ఆయన మీద ఒక రాయేద్దాం అనేది ఇప్పుడు అదే జరుగుతుంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఆయన గురించి ఆరా తీసినటువంటి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసినటువంటి అధికారులకు ఆయన సర్వీస్లో ఈ 30 ఏళ్ల కెరీర్ దాదాపుగా 1991లో ఆయన సర్వీస్లోకి వచ్చారు ఎస్ఐగా. 1991 అంటే 2001, 2011, 2021, ఇక్కడ ఒక 30, 22, 23, 24, 25, 34వ సంవత్సరం గడుస్తుంది. మరింత సర్వీస్ కలిగినటువంటి వ్యక్తి మీద అటువంటి ఆరోపణలు వస్తే ఏ రకంగా మనం ఉండాలి అనే దాని మీద ఒక చర్చ. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు RRR చేసినటువంటి కామెంట్స్, ఆయన మంచి అధికారి, డిఎస్పీగా ఆయన పని ఆయన చేసుకుంటారు, ఎక్కడా కూడా ఆయనతో వివాదం కానీ విభేదం కానీ లేదు అనేది. మరి కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీల నాయకులే ఒకరేమో సై అంటే ఒకరు నై అంటే ఏంటి పరిస్థితి? మనం ఎలా పనిచేయాలి? ఓ పక్కనేమో అధికారుల ఫోర్సు ఒత్తిళ్ళు, మరోపక్క పాలకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వీరి వేధింపులు, ఒత్తిళ్ళు, ఇవన్నీ ఎలా తట్టుకోవాలి మనం అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఈ చర్చను నేను చెప్తున్నా. కాకపోతే జయసూర్య ఈయన మాత్రం మంచి అధికారిగా ఆయనకు మంచి పేరుంది. మరి ఇటువంటి సందర్భంలో ఆయనకు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన కూడా అంత హఠాత్ పరిణామంగా వెంటనే ఆదేశాలు జారీ చేయటం, ఉన్నతాధికారులను విచారించాలని చెప్పడం ఇది కూడా బాగోలేదు. ఆయన కొద్దిగా సమయం పాటించుంటే బాగుండేది అనేది కూడా ఒకటి. ఎలా వచ్చిందంటే ఓవరాల్గా అంటే కూటమిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి అధికారులు ఉండకూడదా, వేరే పార్టీకి సంబంధించినటువంటి వారి సామాజిక వర్గాన్ని అక్కడికి తెచ్చుకోవడం కోసం ఈ రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు, బేస్లెస్ అలిగేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ. మొత్తానికైతే రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. కానీ ఓవరాల్గా జయసూర్య మంచి అధికారి, ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎలాంటివి లేవు. ఆయన పనిచేసినటువంటి సందర్భాల్లో, ప్రాంతాల్లో కూడా మంచి అధికారిగానే ఆయన గుర్తింపు ఉంది. చూడాలి ఆయనపై ఏ రకమైనటువంటి నివేదిక ఇస్తారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆయనేమి సెలవులో వెళ్ళా, భీమవరం డిఎస్పీగానే ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నారు. చూడాలి ఎటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.